బాబు ఇంట్లో అందరు తినేసిన తర్వాత మన ఇద్దరం కూర్చొని తిందాము. మీ అమ్మగారు ఏం పంపించారు బాబు? లేదా ఈసారి కూడా వట్టి చేతులతో వచ్చేసావా ఎప్పట్లాగే? మాయగారు వస్తారు, షార్ట్స్ మార్చుకో బాబు. అలా మాయగారు మనం షార్ట్స్ వేసుకోవచ్చా? దారమ్మ నోరు తెరిచి నవ్వకు, చూడడానికి బాగోలేదు. గొప్ప అల్లుడే. ఆ గోల్డ్ రింగ్ చైన్ బ్రాస్లెట్స్ నాకు ఇచ్చి బాబు, నేను దాస్తాను. నీ దగ్గర ఉంటే పాడైపోతాయి కదా. కొంచెం కలర్ ఉంటే బాగుండు కదా. నువ్వు మా అమ్మాయికి సరిపోతావు. జాబ్ చేస్తావా? మా అమ్మాయి అంత కష్టపడుతుంటే నువ్వెందుకు జాబ్ చేయడము? అయినా ఇప్పుడు ఏం చేస్తాంలే అనుకుని అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మా కర్మ. గొప్ప అల్లుడే. అయినా అల్లుళ్ళు జాబ్ చేసే అలవాటు మా ఇంట వంటల్లో లేవు. చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా బీరు బుడ్డిలాగా తినేసి. మిగిలిన డబ్బులు మీరు ఇంకెవ్వలేదు. మేము అడిగేది బాగోదు కదా. మాట మాటకి మీ ఇంటికి వెళ్ళి వస్తున్న వేటి ఎంత డబ్బులు ఖర్చు అయితే వెళ్ళి రావడానికి? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? నువ్వే అడుగు మీ డాడీకి కాస్త ఇమ్మని. రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది ఆ కష్టమేటో. మాయగారు వస్తున్నాను అడక్క. గొప్ప అల్లుడే. ఆఫీస్ అయితే ఎంత లేటుగా రావాలి? సేపు ఇంట్లో కూర్చున్న కూతురు కష్టాన్ని బుగ్గిడమేనా? ఏదైనా కొంచెమైనా హెల్ప్ చేసేది ఉందా? రేపు నుంచి త్వరగా రాలేదంటే ఆఫీస్ మాని. నువ్వేం పీకు ఓడబడిచింది ఎట్లేదు. చుట్టాల్లో ఒక అల్లుడు వాళ్ళ పిల్లకి 1 వీక్ ట్రిప్ తీసుకెళ్లాడు. గొప్ప అల్లుడే. నువ్వు ట్రిప్ తీసుకెళ్ళమంటే ఏంటంటావు? ఎందుకు అల్టు ఎక్కడికి ఎందుకు అని అంటావు. ఇదేనా? ఇందుకోసమేనా పెళ్లి చేసింది మేము? గొప్ప అల్లుడే. సొల్లు చెప్పకుండా ఇప్పటికైనా దానికి మంచి వెకేషన్ తీసుకెళ్ళు. గోయబీబోలో వాట్ ద ఫ్లిప్ అని యానివర్సరీ సేల్ నడుస్తుంది. నార్మల్ గా గోయబీబో వాళ్ళు 25% ఆఫర్ ఇస్తారు. వాట్ ద ఫ్లిప్ 52% ఆఫర్ ఇస్తున్నారు. గొప్ప ఫ్లైట్స్ మీద, హోటల్స్ మీద, అన్నిటి మీద ఉంది. ఏదో ఒక అడ్డమైన సాక్ చెప్పు ఉండిపోతావా? దాన్ని ట్రిప్ కి తీసుకెళ్తావా చెప్పు నువ్వే. మా ఇంటికి వచ్చాక ఎంత తిండి తినడం మొదలెట్టావు కదా.